ప్లానింగ్, పర్ఫెక్ట్ టైమింగ్, టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇన్ టైంలో మిషన్ కంప్లీట్ చేశారు. ఉగ్రవాదుల దొంగ దెబ్బకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చావు దెబ్బ కొట్టింది. సక్సెస్ఫుల్గా సర్జికల్ స్ట్రైక్ చేసింది. ముష్కర ముఠాల పని పట్టింది. ఉగ్రవాద తండాలను నామరూపాలు లేకుండా చేసింది. అలర్ట్గా ఉన్నామని బీరాలు పలికిన పాక్ పీచమణిచింది. ఈ సమయంలో అసాధ్యమనుకున్న దాడిని అలవోకగా చేసేసింది. ఎగ్జాక్ట్ లొకేషన్, పర్ఫెక్ట్ టైమింగ్, టార్గెట్ ఫిక్స్, టెర్రరిస్ట్ సెంటర్స్ బ్లాస్ట్. ఫిబ్రవరి 14న సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది ఇండియన్ ఆర్మీ. పక్కా ప్రణాళికతో కథన రంగంలోకి దిగి ముష్కర ముఠాను అంతం చేసింది. హై అలర్ట్గా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటించిన నిమిషాల్లోనే మాటలతో కాదు చేతలతో చూపిస్తామంటూ దాడి చేసి చూపించింది. దొంగ దెబ్బకు చావు దెబ్బతో దీటైన సమాధానం చెప్పింది. సిఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై దాడి జరిగిన వెంటనే దాడి చేయాలని భారత ప్రజానీకం అట్టుడికిపోయింది. పాకిస్తాన్పై యుద్ధం చేయాలని పిడికిలి బిగించి నినదించింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రకటించారు. అయితే ఆవేశంతో కాకుండా ఆలోచనతో కొట్టింది ఇండియన్ ఆర్మీ. ఊహించని విధంగా దాడి చేసి పాక్ ప్రగల్భాలకు అడ్డుకట్ట వేసింది. సిఆర్పీఎఫ్ పై దాడి జరిగిన వెంటనే ఇండియా దాడి చేస్తుందని ఊహించిన పాకిస్తాన్ సరిహద్దు వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆర్మీని మోహరించింది. నిఘాను పెంచింది. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్మీకి సర్వాధికారాలు ఇస్తున్నా, యుద్ధం వచ్చినా రెడీ అంటూ కాకలు తీరిన యుద్ధవీరునిలా కామెంట్స్ చేశాడు. ప్రశాంతంగా నిద్రపోండి, పాకిస్తాన్ ఆర్మీ మీకోసం పహారా కాస్తుందంటూ పాకిస్తాన్ రక్షణ రంగ శాఖ కూడా ట్వీట్ చేసింది. పాక్ కవ్వింపులకు మాటలతో కాకుండా చేతలతో ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో చూపించింది. సిఆర్పీఎఫ్ జవాన్లపై ఫిబ్రవరి 14న దాడి జరిగితే 15నే ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. అయితే యుద్ధానికి కాకుండా ముష్కర ముఠా అంతానికి స్కెచ్ వేసింది. ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలున్నాయి, వాటిని చేరుకునే మార్గాలు, ఏ విధంగా దాడి చేయాలి అనే విషయాలపై బ్లూ ప్రింట్ రెడీ చేసింది. దెబ్బ కొడితే కోలుకోవద్దనే పట్టుదలతో ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే 10 రోజుల పాటు వ్యూహాత్మకంగా మౌనం వహించింది. పాకిస్తాన్ నుంచి మాటల దాడి జరుగుతున్నా సంయమనం కోల్పోకుండా సమయం కోసం వేచి చూసింది. ఎప్పుడైతే పాక్ డిఫెన్స్ ట్వీట్ వచ్చిందో అరగంటలోనే మిరాజ్ రివ్వున ఎగిరింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను దాటింది. పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ముష్కర ముఠాల స్థావరాలపై బాంబులు కురిపించింది. జైషే మొహమ్మద్ తీవ్రవాదులను మట్టుబెట్టింది. ట్రైనర్స్తో పాటు శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాద మూకను తుదముట్టించింది.